నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ సండే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. సో మన సండే అయితే హాట్ వాటర్ తాగేసినాక ఏబీసీ జ్యూస్తో స్టార్ట్ చేశాను. చిన్నప్పుడువి గుర్తొచ్చి మా అక్క వాళ్ళ పాప కూడా మేము ఏదో నేర్పిద్దాం అనుకునేది. భూమం షక్లకు చేసేవాళ్ళం కదా, చేద్దాం అనుకుని చేసాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ మా అక్క దాని కింద తోసేసింది, పడేసింది. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ మన గార్డెన్, టెర్రస్ మీద గార్డెన్ ఉంటుంది. లాస్ట్ టైం చూపించాను కదా మీకు, అక్కడ నా డ్రాగన్ ముక్కలు చిన్నగా వచ్చాయని చెప్పి కవర్తో కవర్ చేసి పెట్టేశాను. ఇంత పెద్దగా అయ్యాయి ఇవైతే. ఐ హోప్ మంచిగా అయిపోవాలి, పెద్దగా అయిపోవాలని ఉంది త్వరగా. కాకపోతే అనుకుని టైం పడుతుంది అవి పెద్దగా అయ్యానికి. మన పోపుల డబ్బా ఖాళీ చేసి పడేసాం కదా, ఇవే మొక్కలు కూడా నాకు తెలియట్లేదు నిజంగా అస్సలకి. అయితే నా బుజ్జి బ్రింగ్రాజ్ అయితే ఎండకి ఇలా ఎండిపోయింది. దీనికి వాటర్ పోసినా కానీ ఐ థింక్ దీని లైఫ్ అయిపోయింది అనుకుంటా. దీన్ని సీడ్స్ కొని ఉండడం వల్ల కొంచెం బ్రతికేసారు చక్కగానే. మా సండే వచ్చేసి కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకున్నాను. లేజీగా అనిపిస్తే ఇలా శాండ్విచ్ చేసేసుకొని తినేసాను. లేజీగా ఏం కాదు, ఆప్షన్ లేక ఆకలేసి ఇలా చేసుకొని తిన్నాను శాండ్విచ్ని. నేను చీజ్ కానీ గీ ఆయిల్ అసలు ఏమీ యూజ్ చేయను. సో అలా హెల్తీ అని ఫీల్ అవుతుంటాను, బికాజ్ వెజ్జీస్ అన్నీ వేసుకుంటాను కదా. నార్మల్గా తినాలంటే కాస్త కష్టంగా ఉంటుంది శాండ్విచ్లో అనుకో. నేను అక్క వాళ్ళ పాప, అమ్మ అందరం ఉన్నాం కాబట్టి టైంపాస్ అయిపోతుంది. కాస్త హెల్తీ ఫుడ్ తిన్న ఫీల్ కూడా వస్తుందని చెప్పేసి ఇలా చేస్తాను. నాకు శాండ్విచ్ కుక్ చేసినాక స్లైస్ కట్ చేసుకొని పడేయడం అలవాటు అనమాట. సో అందుకే అలా చేసేసినాకే పడేసాను. ఎందుకంటే నార్మల్గా మనం పెనం మీద కదా కాల్చుకుంటాం, మషిన్లో అవెన్లో పెడితే అయిపోతుంది. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక చిన్న బాబు మామిడికాయలు దొంగతనం చేసి ఇచ్చాడు. ఇవ్వలేదు, మేము చూస్తున్నామని చెప్పి నాకు ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట. ఎంత ఫుల్గా ఉన్నాయండి లిటరలీ. తినడానికి మాకు చాలా కష్టం అనిపించింది. మా అక్క వాళ్ళ పాప మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తినేది వాటిని. అయితే ఆ ఫేస్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది తను ఎంత ఎంజాయ్ చేస్తుందో మామిడికాయని చెప్పి. 5-6 ముక్కలు తినేసి ఉంటుంది నాకు తెలిసి వాటిని. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి చేప ముక్కలు, ఇదేం చేప, కోనం చేప అనుకుంటే. ఇది అసలు నాకు ఏ యాంగిల్లో చేపలాగా అయితే అస్సలు అనిపించలేదు. ఆ ముక్క షేప్ కానీ, పట్టుకున్నప్పుడు కానీ, దాన్ని చూస్తుంటే బోన్స్ కానీ ఇవన్నీ లాస్ట్ టైం ఎగురు పెడితే మాకు నచ్చలేదంట. సో అందుకే చేపని ఇలా ఫ్రై చేసుకొని ఎగురు పెడదాం అనుకున్నాను. సండే కదా రెస్ట్ తీసుకుందని చెప్పి ఇంకా ఎగురు ఏం లేదు, జస్ట్ చేపలు వేపేసి రసం పెట్టేసుకొని లంచ్ ఆ రోజు మేము ఫినిష్ చేసేసామండి. చూడండి ఎలా ఉందో అసలు కదా, లిటరలీ చికెన్ లానే అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తున్నా పట్టుకుంటున్నా కూడా. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. మా కాకమ్మలో కూడా నచ్చింది. అవి ఒక 4 ముక్కలు తినుంటే నాకు తెలిసినవి. ఇలాంటివి నాకు తెలిసి చేప పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ట్రై చేద్దామని. ఓకేనా? అని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.